తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మను మదిలో మధు ధారావాహిక వింటున్నామండి. రాసిన వారు రేణుక గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథల్లోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రాత్రి మావయ్య తనతో చెప్పిన మాటలు చెవుల్లో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి. నేను తప్పు చేశాను మను, తప్పు మీద తప్పు చేశాను. పెళ్ళైన తర్వాత ఆఫీస్లో తోటి ఉద్యోగిని నర్మదతో నాకే తెలియకుండా ప్రేమలో పడిపోయాను. ఈ విషయం మీ అత్తయ్యకు తెలిసి నన్ను తనను వదిలేయమని ప్రాధేయపడినట్లే చెప్పింది. అప్పటికే నర్మదకు జాహ్నవి 3 ఏళ్ల పిల్ల. కానీ మీ అత్తయ్యకు జాహ్నవి పుట్టినట్లే తెలియకుండా జాగ్రత్త పడ్డాను. మీ అత్తయ్య మధుని తీసుకుని మీ ఇంటికి వచ్చేసింది. మధును బలవంతంగా తీసుకువచ్చానే కానీ ఎలా పెంచాలో అర్థం కాలేదు. నర్మదకు ఇదంతా తెలిస్తే బాధపడుతుందని తనకు చెప్పలేక మధును హాస్టల్లో ఉంచి చదివించసాగాను. ఎక్కడ మీ అత్తయ్య మధుని తీసుకువెళ్తుందో అని తల్లి పేరు నర్మద అని రాయించాను. దేవుడు నా చర్యలను హర్షించలేకపోయాడేమో. నర్మద ఉన్నట్లుండి జ్వరంతో ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గి చనిపోయింది. జాహ్నవి కోసమే మా చెల్లెలు బావను తీసుకువచ్చి కంపెనీలో భాగమిచ్చి ఇంట్లో ఉంచుకున్నాను. జాహ్నవికి ఆస్తి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని తల్లిగా వసుంధర పేరు రాసి నా పేరు మీద ఉన్న ఆస్తులు చాలా వరకు జాహ్నవి పేరు మీదకే మార్చాను. నా పేరు మీద మాత్రమే ఉన్న కొన్ని ఆస్తులను నీ పేరు మీద రాస్తాను మను. నువ్వు ఎలా అయినా తనకు ఈ ఆస్తిని అందించాలి. ఇలా ఎందుకు డైరెక్ట్గా మధు పేరు మీద రాయొచ్చు కదా అని నీకు సందేహం రావచ్చు. నేను చేసిన పని తెలిస్తే మీ అత్తయ్య నేను చనిపోయినా నన్ను క్షమించదు. ఇన్నాళ్ల తర్వాత తల్లిని చూసుకొని తల్లి ప్రేమను చవి చూస్తున్న జాహ్నవిని వసు తన తల్లి కాదు అని చెప్పి నొప్పించలేను. నీ మీద నాకు నమ్మకం ఉంది మను. ఈ ఆస్తిని మధుకు అందచేసే బాధ్యత నీదే. లాయర్ ప్రభాకరన్ దగ్గర ఆస్తికి సంబంధించిన కాగితాలున్నాయి, తీసుకో. అన్ని విధాలుగా మధుకే అన్యాయం జరిగిపోయింది. కానీ తనకు ఇవేమీ తెలియనివ్వకు. నేను చనిపోయిన తర్వాత నన్ను నా కూతురు అసహించుకోవడం అనే విషయాన్ని నేను జీర్ణించుకోలేను. నేను బ్రతకనని నాకు తెలుస్తోంది. తనకు మంచి వరుణ్ణి తీసుకువచ్చి పెళ్లి చేయవలసిన బాధ్యత నీది. తల దిమ్ముగా అనిపిస్తుంటే తను కూడా ఓ కుర్చీలో కూలబడిపోయిన మనోజ్కు వెంటనే హైదరాబాద్లో పరిస్థితి గుర్తుకొచ్చింది. దానితో పాటు ఫ్లైట్ టైం కూడా గుర్తుకొచ్చింది. మనం బయలుదేరాలి మధు, అక్కడ పనులు చాలా ఉన్నాయి, లేవండి మృదువుగా అనునయంగా చెప్పాడు. కారులో హైదరాబాద్కు వెళ్తున్నంతసేపు ఏమీ మాట్లాడలేదు మనోజ్. ఫ్లైట్లో మాత్రం చెప్పింది గుర్తుంది కదా మధుగారు అని ఒక్కసారి అడిగాడు. మౌనంగా తల ఊపుతున్న మధుని చూస్తే సానుభూతో ఆప్యాయతో ఏదో తెలియని భావంతో కొట్టుకులాడింది మనసు. అంతా వసుంధరత్తయ్య పోలిక. పచ్చని పసిమి ఛాయతో ఆకర్షణీయమైన వదనంతో చూసినవారు మరలా తల త్రిప్పి చూసే విధంగా ఉంటుంది. కంపెనీ ఉద్యోగులు అందరితో పాటు వచ్చి నాన్నగారిని చూడండి, ఎమోషనల్ అవర్ కదా. మనోజ్ మాటలకు ఒకంత ఆశ్చర్యంతో పాటు సందిగ్ధానికి లోనైంది మధు. ఎవరి కుమార్? నాన్నకు అంత ఆత్మీయుడా? ఆత్మీయుడు కాకపోతే నాన్న అదే పనిగా అన్ని విషయాలు చెప్పి తన దగ్గరకు పంపించరు కదా. కానీ ఇతని కళ్ళల్లో ఏదో తెలియని దగ్గరితనం కనిపిస్తోంది. తెలియకుండానే తనకు కూడా ఎందుకో ఇతను తన శ్రేయోభిలాషలా అనిపిస్తోంది. తండ్రిని ఎప్పుడెప్పుడు చూద్దామా, గుండెల్లో బరువు దించేసుకుందామా అని చూస్తున్న మధును ఫ్లైట్ దిగిన తర్వాత మనోజ్ హోటల్ రూమ్లో గది బుక్ చేసి తనను అక్కడ వదిలిపెట్టి తను ఫోన్ చేసినప్పుడు రమ్మని చెప్తుంటే మధు నిస్సహాయంగా చూస్తూ ఊరుకుంది. క్రిందకు వచ్చి రిసెప్షన్లో మధు రూమ్ నంబర్ చెప్పి టిఫిన్ కాఫీ పంపించమని చెప్పి ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చేసరికి రంగనాథ్ గారి పిఏ కంపెనీ భాగస్తులు కనిపించడంతో వారితో మాట్లాడి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళేసరికి జాహ్నవి శోకదేవతలా కనిపించింది. మనోజ్ను చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. గబాలున వెళ్ళి దగ్గరకు తీసుకున్నాడు. తనను కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న జాహ్నవిని ఓదార్చేందుకు మాటలు రావడం లేదు మనోజ్కు. వసుంధర ఎన్ని బాధలు భరించిందో, అతని మీద మనసులో ఎంత అసహ్యం పేరుకొని ఉందో, లేదా కష్టాలను చవిచూసి బాధలకు అతీతంగా మారిపోయిందో తెలియదు కానీ నిబ్బరంగానే కనిపించింది. మనోజ్ను చూడగానే ఎక్కడికి వెళ్ళావు మను, ఫోన్ కూడా పనిచేయలేదు అంది మెల్లగా.
కొన్ని అత్యవసరమైన పనులత్తయ్య మృదువుగా చెప్పాడు. విశ్వం, కిరణ్ హడావిడిగా తిరుగుతూ పనులు చక్కబెడుతూ వచ్చిన వారిని పలకరించడం కనిపించింది. జాహ్నవిని ఏమైనా తిన్నదేమో అడిగి నానమ్మకు తాతయ్యకు ధైర్యం చెప్పి బయటకొచ్చాడు. కంపెనీ ఉద్యోగులతో పాటు వచ్చి పరాయిదాండ్లా రంగనాథ్ గారి పార్థివ దేహానికి కాళ్లకు దండం పెట్టి వెళ్తున్న మధుని చూస్తుంటే కాస్త ఓ పక్కగా నిల్చొని చూస్తున్న మనోజ్కు ఏదోలా ఉంది. మధు శవపేటిక దగ్గరగా వచ్చి అద్దంలోంచి రంగనాథ్ గారి ముఖం వైపు చూస్తూ ఏడుపు బిగబట్టుకోవడం కనిపించింది. ఏడుస్తుందేమో, ఒక్కసారిగా బోరుమంటుందేమో, ఏం చేయాలి? అలా చేస్తే ఖచ్చితంగా అందరి చూపు తన మీద పడుతుంది. ఏం చేయాలి? తనెవరని అందరూ ఆరా తీస్తే? ఛా, అలా ఎప్పటికీ జరగదు. కానీ ఆ స్థానంలో ఏ అమ్మాయి ఉన్నా అదే జరుగుతుంది. మనోజ్ ఆలోచనలో నుంచి తేరుకొని చూసేసరికి మధు కనిపించలేదు. చుట్టూ చూశాడు, ఎక్కడా కనిపించలేదు. హోటల్కు వెళ్ళిపోయి ఉంటుందా? ఫ్లైట్ టికెట్ బుక్ చేయలేదు. ఫోన్ చేస్తే? మనోజ్, ఏంటి ఆలోచన? పద, చాలా పనులున్నాయి. కిరణ్ భుజం మీద తట్టడంతో కదిలాడు. అంత్యక్రియల కార్యక్రమాలు పూర్తయ్యేసరికి మధ్యాహ్నం అయింది. అంతా అయ్యాక హోటల్కు వెళ్ళి కారు పార్క్ చేసి లోపలకు రిసెప్షనిస్ట్ ముందు నుంచి రూమ్కు వెళ్తుండగా, సార్, మేడం గది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. మీకు ఫోన్ చేస్తానన్నారు అని చెప్పింది. సరే, బిల్ ఇస్తారా? జేబులో నుంచి వాలెట్ తీస్తుండగా, మేడం పే చేశారు సార్ వినయంగా చెప్పింది. కారు దగ్గరకు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని జేబులో నుంచి రంగనాథ్ గారి ఫోన్ తీసి మధు నెంబర్ డయల్ చేయబోతూ ఆగాడు. వాళ్ళ నాన్నగారి ఫోన్ నుండి అంటే బాధపడుతుందేమో, తన ఫోన్తో చేస్తే సరి. ఫోన్ చేశాడు. రింగ్ అవుతూ ఉంది, తీయడం లేదు. రెండోసారి చేయగా లిఫ్ట్ చేసి, హలో, ఎవరండి? బొంగురుపోయిన స్వరం వింటుండగానే అర్థమైపోయింది. మధుగారు, నేను కుమార్ను. హోటల్కు వచ్చి చూస్తే మీరు లేరు. వైజాగ్ చేరారా? నేను వచ్చే వరకు ఉండమని చెప్పాలనుకున్నాను. చేరానండి. బాగున్నారా? ఎందుకో మనోజ్కు ఈ మాట అర్థం లేనిదిగా అనిపించింది. తనకు నా అంటూ ఉన్న ఒకే ఒక్క బంధం లోకాన్ని విడిచి వెళ్తే బాగున్నారా అని అడగడమేంటి? అవతల నుంచి ఏడుపు బిగబట్టినట్లుగా స్వరం చెప్తోంది. రేపు ఆఫీస్కు వెళ్తారా? సెలవు పెడతాను. వద్దు, ఆఫీస్కు వెళ్ళండి. పనిలో మనుషులలో పడితే మనసుకు ఓదార్పు వస్తుంది. నాన్నగారు ఏ లోకంలో ఉన్నా మీ సంతోషమే కోరుకుంటారు. అది మర్చిపోకండి. సరే, ఉంటానండి. ఇది నా నెంబర్, సేవ్ చేసుకోండి. చేసుకున్నాను. మనోజ్ సాంగత్యంలో జాహ్నవి త్వరగానే తండ్రి పోయిన దుఃఖం నుండి తేరుకుంది. అనుక్షణం వెన్నంటి ఉంటూ ప్రేమగా చూసుకుంటున్న మనోజ్ను చూసి, వసుంధర, నా పూజలు ఇలా ఫలిస్తాయనుకోలేదు. మను, జాహ్నవికి నువ్వు దొరకడం పూర్వజన్మ సుకృతం అనే చెప్పాలి. జాహ్నవి పరిచయం కావడం, మీ మామయ్య మనసు మారడం, మీ ఇద్దరి పెళ్లి జరగడం, ఇదంతా దేవుడిచ్చిన వరమే కదా అని మురిసిపోతుంటే మనోజ్ మనసు మధుని తలుచుకొని ఆవేదనకు లోనయ్యేది. మధు ఎలా ఉందో? తనకు అప్పటి నుండి వైజాగ్ వెళ్ళడానికి కుదరలేదు. ఓ 2 సార్లు ఫోన్ చేసినప్పుడు బాగానే ఉన్నట్లు చెప్పింది. కానీ పదే పదే ఫోన్ చేయడానికి మధు ఏమైనా అనుకుంటుందేమో అన్న సందేహంతో తరచుగా చేయలేకపోతున్నాడు. జాహ్నవి హాస్పిటల్లో సెలవు పూర్తి కావడంతో అందరూ ఊరు వెళ్లేందుకు బయలుదేరారు. మనోజ్ హైదరాబాద్లో కొన్ని పనులు చక్కదిద్దుకొని వస్తాననడంతో మనోజ్ను వదిలి మిగిలిన అందరూ ఊరు వెళ్ళిపోయారు. జాహ్నవి మాత్రం వెళ్ళినంత దూరం మనోజ్ను మరుసటి రోజే వచ్చేయమని చెప్పి వెళ్ళింది. హలో మధుగారు, నేను కుమార్ను. సారీ, నేను మధు ఫ్రెండ్ రమ్యనండి. మధుకు జ్వరంగా ఉంటే హాస్పిటల్లో చేర్చానండి. ఇప్పుడు అక్కడే ఉన్నాను. ఏ హాస్పిటల్? నేను మీ హాస్టల్ దగ్గర ఉన్నాను, వస్తాను. స్వరంలో ఆందోళన అణుచుకుంటూ అన్నాడు. జాహ్నవి, నాన్నమ్మ, తాతయ్య వాళ్ళంతా ఊరు వెళ్ళాక మనోజ్ చేసిన మొదటి పని వైజాగ్ ఫ్లైట్ ఎక్కి వైజాగ్ చేరుకుని సాయంత్రం కావడంతో ఆఫీస్ నుంచి హాస్టల్కు చేరుకుని ఉంటుందని హాస్టల్ దగ్గరకు వెళ్ళి ఫోన్ చేసిన మనోజ్కు మధు హాస్పిటల్లో ఉండటం చాలా కంగారుగా అనిపించింది. హాస్పిటల్కు వెళ్ళేసరికి రమ్య రిసెప్షన్ దగ్గరే కనిపించింది. 2 రోజుల నుంచి జ్వరంగా ఉందండి. ఈ మధ్య సరిగా తిండి తినకపోవడంతో బాగా వీక్ అయింది. నిద్రలో కలవరింతలు. ఎందుకైనా మంచిదని తీసుకువచ్చి చేర్చాను. వైరల్ ఫీవర్ అన్నారు. సెలైన్ పెట్టాక వెళ్ళవచ్చు అన్నారు. కానీ ఈ రాత్రికి ఉంచేద్దాం అనుకుంటున్నానండి. తనేమో ఈ వాతావరణంలో ఉండలేనని వెళ్ళిపోదామని అంటోంది.
ఈలోపు మీ ఫోను గబగబా చెప్పింది రమ్య. మళ్ళీ తనే, నేను మందులు తీసుకొని వస్తాను, సెకండ్ ఫ్లోర్లో 202 నెంబర్ గదిలో ఉంది, వెళ్ళండి, సెలైన్ అయిపోయి ఉంటే కట్ చేయండి అంది. ఇటివ్వండి రమ్య గారు, మందులు నేను తీసుకొస్తాను. పర్లేదు, మీరు తనతో మాట్లాడుతూ ఉండండి, నేను వచ్చేస్తాను. చకచక మెట్లెక్కి సెకండ్ ఫ్లోర్కు వెళ్ళగానే మెట్లకు కుడివైపున కనిపించింది 202 గది. ముందుకు వేసి ఉన్న తలుపును చిన్నగా తట్టాడు. లోపలికి రండి, లో గొంతుకతో వినిపించిన మధు స్వరం. లోపలికి అడుగు పెట్టగానే పడుకున్నదల్లా గబుక్కున లేచి కూర్చోబోయింది. అరే సెలైన్! వేగంగా వచ్చి మధు భుజం మీద చెయ్యి వేసి ఆపాడు. ఓహ్, మర్చిపోయాను, మెల్లగా నవ్వింది. మధు పెదవుల మీద నవ్వు చూసి మనోజ్ ముఖంలో సంతోషం వెల్లువలా వచ్చింది. కూర్చోండి, ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అంది. రాత్రికి ఉండగలరా ఇక్కడ? ఇరుకుగా ఉన్న గదిని చూస్తూ అన్నాడు. అదే నేను కూడా అంటున్నాను, కానీ రమ్య ఏమో ఈ టైంలో హాస్టల్కు వెళ్ళడం కంటే ఇక్కడే ఉండడం బెటర్ అంటోంది. డాక్టర్ సెలైన్ పూర్తయ్యాక వెళ్ళవచ్చన్నారు. ఈ ప్రక్కనే మంచి హోటల్ ఉంది, నేను ఎటు ఇవాళ ఉంటాను కాబట్టి రూమ్ తీసుకోవాలి. మీకు అభ్యంతరం లేకపోతే మరొక గది తీసుకుంటాను. ఇక్కడ పడుకోవడం కూడా కష్టమే కదా? రమ్యను అడిగి చెప్తాను. జ్వరం తగ్గిందా? మధుగారు, మిమ్మల్నే, జ్వరం తగ్గిందా? మధు చూపులు తన ముఖాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లుగా చూస్తుంటే ఇబ్బంది పడ్డాడు. నుదుటి మీద ఆ మచ్చ ఏంటి? మచ్చ? ఓ ఇదా, చిన్నప్పుడు టక్కున ఆగిపోయాడు. చిన్నప్పుడు? మధు రెట్టించింది. తను ఎవరో తెలిసిపోయిందా? మనోజ్ అనుమానంగా చూశాడు. చెప్పండి, చిన్నప్పుడు? మనుబావా? అరే, నీకెవరు చెప్పారు? సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. నువ్వే, ఇప్పుడే నా అనుమానం నిజమని నువ్వే చెప్పావు. నీరసంలోనే గలగలా నవ్వేసింది. అసలు అనుమానం ఎందుకు వచ్చింది? కుర్చీ బెడ్ దగ్గరగా జరుపుకొని సెలైన్ కట్టి ఉన్న చేతిని పట్టుకుంటూ అడిగాడు. ఎందుకో నిన్ను చూసినప్పటి నుంచి ఏదో సందేహం. నాన్నగారి పిఏకు నాన్నగారు ఇలా తనకు ఓ అమ్మాయి ఉన్నట్లు చెప్పి పంపిస్తారా అన్న అనుమానం ఒకవైపు, ఆ పిఏ నన్ను చూడగానే దగ్గరివాడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అని మరోవైపు అనిపిస్తున్నా హడావిడిలో పట్టించుకోలేదు. తీరా వైజాగ్ వచ్చేశాక నువ్వు ఫోన్ చేశావు కదా, తెలియని నెంబర్ కావడంతో ట్రూ కాలర్ యాప్ వల్ల మనోజ్ అని వచ్చింది నీ కాల్. దాంతో రూఢి అయింది. నాకు కుమార్ అని ఎందుకు చెప్పావా అన్న అనుమానం కూడా వచ్చింది. దాంతోపాటు నుదుటి మీద మచ్చ చూసినట్లుగా కూడా గుర్తుకు వచ్చింది. ఫోన్ చేసి అడిగేయాలనుకున్నాను. కాస్త ఆలోచించి ఆగాను. మా మనువే అయితే ఖచ్చితంగా మరలా వస్తావు అనిపించి ఆగాను. ఊపిరి పీల్చుకుంది. నువ్వు చేసేది సాఫ్ట్వేర్ జాబా లేక డిటెక్టివ్ జాబా? నెవ్వరిపోయాడు. మరి నువ్వు దొంగవా పోలీసువా? పేరు విషయంలో అబద్ధం ఎందుకు చెప్పావు? టకీమని అడిగింది. నువ్వు కనుక్కుంటావో లేదో అని పట్టుబడిపోయినట్లుగా చూశాడు. ఎందుకు కనుక్కోలేను? నేను నీ ముందుకు వచ్చి మధును కాను అన్నా నువ్వు నన్ను గుర్తుపట్టేవాడివి కదూ? మధు స్వరంలో విశ్వాసం మనువును ఉక్కిరి బిక్కిరి చేసింది. అదేమో కానీ జాహ్నవిని మధు అంటే నమ్మేశాం. కన్న తల్లే నమ్మింది. ఇక నేనెంత? మనసులో ఉన్న గజిబిజి మెదడును చేరి ఒక్క క్షణం హడావిడి చేసింది. మధు, ఏం తింటావు? జ్వరం ఏమీ లేదుగా? రమ్య మందుల కవర్ టేబుల్ మీద పెడుతూ అడిగింది. డిశ్చార్జ్ చేస్తారేమో అడగండి రమ్య, ఇక్కడ ఉండటం కష్టం. ఈ ప్రక్కనే మంచి హోటల్ ఉంది. రాత్రికి అక్కడ ఉంటే రేపు మార్నింగ్ హాస్టల్కు వెళ్ళిపోవచ్చు. ఇది దగ్గర హాస్పిటల్ కావడంతో కంగారులో ఇక్కడికి వచ్చేసామండి, రమ్య సంజాయిషిగా అంది. అయ్యో పర్లేదు, సరే, నేను వెళ్ళి డాక్టర్తో మాట్లాడొస్తాను. మధు, వెళ్దామా? నమ్మకస్తుడే కదా? రమ్య గుసగుసలు వినిపించి వెళ్ళబోయిన వాడల్లా ఆగి వెనక్కి తిరిగి వచ్చాడు. ఏంటి? మధు ప్రశ్నార్థకంగా చూసింది. నువ్వు చెప్పు మధు, నమ్మకస్తున్నో కాదో గంభీరంగా అన్నాడు. రమ్య, తను మా బావ మను అని నీకు చెప్తూ ఉండేదాన్ని కదా? ఓ, మను అంటే మీరేనా? నేను కూడా మిమ్మల్ని ఎప్పటినుంచో చూడాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది మీరు హోటల్ అని ఎందుకంటున్నారో. ఇన్నాళ్ళు నా చెవి దగ్గర రొదంతా మీరు వినాలని కదూ? నవ్వేసింది రమ్య. రొదేంటి? ఆశ్చర్యంగా చూశాడు. ఊరుకో, బావకు ఎంతవరకు మా చిన్నప్పటి సంగతులు జ్ఞాపకం ఉన్నాయో చూడాలి అంది. రమ్య నోటి మీద చెయ్యి వేసి నొక్కింది. నాకెందుకు గుర్తుండవు? నీకంటే 2 ఏళ్ళు పెద్దవాడిని కదా, నాకన్నీ గుర్తే.
హోటల్కు రాగానే టిఫిన్ ఆర్డర్ చేశాడు. తిన్నంతసేపు చిన్నప్పటి అలవాట్లు, కొంటె పనులు గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు. బావా, నీకు గుర్తుందో లేదో, ఒకసారి నేను ఐస్ క్రీం అడిగానని అమ్మమ్మ పోపుల పెట్టెలో డబ్బు తీసి నాకు కొనిపెట్టావు. తర్వాత అమ్మమ్మ ఎక్కడ కనుక్కుంటుందో అని ఎంత భయపడ్డావో, నాకెంత జాలేసిందో. పెద్ద పెద్ద కళ్ళను ఇంకా విశాలంగా విప్పార్చి చూసింది. నీకు తెలియదు కదూ, అమ్మమ్మ ఆ విషయం తెలుసుకొని నన్ను కొట్టింది కూడా. నేను వచ్చేశాక ఎప్పుడైనా దొంగతనం చేశావా అలా? ఊహూ, నన్ను ఐస్ క్రీం అడిగేవారు లేరు కదా, ఎందుకు చేస్తాను? నవ్వాడు. అమ్మమ్మ తాతయ్య ఎలా ఉన్నారు? నన్ను అనుకుంటుంటారా ఎప్పుడైనా? ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. అమ్మ ఎలా చనిపోయింది బావా? నాన్న నాకు అస్సలు చెప్పలేదు. 10th క్లాస్లో ఉన్నప్పుడు చెప్పారు. అమ్మ చనిపోయి 2 ఏళ్ళయిందని. బాగా ఏడ్చాను, నాకెందుకు చెప్పలేదని. మనోజ్ మౌనంగా ఉండిపోయాడు. సరే, ఏం చేస్తున్నావు బావా? ఏముంది, వ్యవసాయమే. డిగ్రీతో చదువు ఆపేశాను. మన పొలమే చూసుకుంటే ఊర్లో వారికి పని కల్పించిన వాడినవుతానని అనిపించింది. మరి పెళ్ళెప్పుడు? ఈసారి రమ్య అడిగింది. 2 నెలల క్రితమే అయిందండి. చెప్తున్నప్పుడు ఏమైందో తెలియదు కానీ మనోజ్ తప్పు చేసిన వాడిలా ఫీల్ అయ్యాడు. మధు కూడా ఊహించలేదేమో. ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒక్క క్షణమే వెంటనే సర్దుకుని కంగ్రాట్స్ బావా అంది. థ్యాంక్ యూ. కాసేపు మాట్లాడి తన గదికి వెళ్ళబోతూ జ్వరం లేదు కదా అన్నాడు. ఊహూ, ఎప్పుడో ఎగిరిపోయింది. నాన్న పోయాక ఎవ్వరూ లేనట్లుగా ఫీల్ అయ్యాను బావా. ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది. నువ్వున్నావనే ధైర్యం ఎంత మనోబలాన్ని ఇస్తోందో చెప్పలేకపోతున్నాను. అమ్మమ్మ తాతయ్యలను చూడాలని ఉంది బావా. చూపిస్తాను, కాస్త టైం ఇవ్వు మధు. పెద్దవారైపోయారు కదా. మావయ్య మరణం తట్టుకోలేకపోతున్నారు. సంతోషకరమైన వార్త అయినా గబుక్కున చెప్పకూడదు కదా. నాన్నకు మీతో పడదు కదా బావా. ఎప్పుడు కలుసుకున్నారు? అన్నీ వివరంగా చెప్తాను. నువ్వు ఇప్పుడు హాయిగా నిద్రపో, ఎక్కువ అలసిపోకూడదు. అలాగే. మనోజ్ తన గదిలోకి వచ్చి పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు. జాహ్నవి ఏం చేస్తోందో. వెంటనే ఫోన్ చేశాడు. ఎప్పుడొస్తున్నావు? ఫోన్ తీయగానే హలో అని కూడా అనకుండా అడిగిన ప్రశ్నకు నవ్వకుండా ఉండలేకపోయాడు. ఇక్కడ పనులు పూర్తి చేసుకుని. ఎప్పుడు వస్తున్నావు? ప్రతి అక్షరాన్ని నొక్కి పలికింది. పని పూర్తి కావాలి కదా జాను, అన్నయంగా అన్నాడు. ఎప్పుడు వస్తున్నావు? రేపే. ముద్దు పెట్టేసింది. ఇలా అయితే అప్పుడప్పుడు దూరంగా ఉండడమే బాగుంటుందేమో నవ్వాడు. ఎక్కడికి వెళ్తున్నా నన్ను కూడా తీసుకువెళ్ళడం బాగుంటుంది, ఖచ్చితంగా చెప్పింది. అలాగే. మరి నీ పేషెంట్లు? వాళ్ళను కూడా తీసుకువెళ్దాం. ఆ మాట ముందే చెప్పి ఉంటే హనీమూన్కు కూడా తీసుకువెళ్లే వాళ్ళం కదా. మనోజ్ అనగానే పక్కున నవ్వింది. జోక్గా అన్నాను, పనులు మొత్తం పూర్తి చేసుకొనిరా, మరలా వెళ్లకుండా. డాడీ పార్ట్నర్స్తో చెప్పు, తరచూ రావడానికి వీలు కాదని. అంతగా అయితే మన భాగం కూడా వాళ్ళనే తీసుకోమని చెప్పేయి, సరేనా? అలాగే. అత్తయ్య ఎలా ఉంది? బాగుంది. నీ తిండి కూడా నా నోట్లోనే కుక్కుతోంది. అమ్మ ప్రేమను ఇన్నాళ్ళుగా ఎంత మిస్ అయ్యానో మను. ఈ విషయంలో మాత్రం డాడీ మీద కోపం వస్తోంది. చనిపోయారని మనసుకు ఎంతగా సర్ది చెప్పుకున్నప్పటికీ. జాహ్నవి కంఠంలో బాధ ధ్వనించింది. మనోజ్ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత అసలు పూర్తిగా నిద్ర కరువైపోయింది. ఏం చేయాలి? తనది కాని అమ్మను తన తల్లి అనుకొని మురిసిపోతున్న జాహ్నవికి నిజం చెప్పి ఆ ప్రేమ నుంచి దూరం చేస్తే తట్టుకోగలదా? అందరూ ఉండి కూడా అనాథలా బ్రతుకుతున్న మధును తెలిసి కూడా ఇలాగే ఉంచడం ఎంత అన్యాయం. మావయ్య చెప్పినవన్నీ చేయాలంటే ఎవరికీ నిజం తెలియకుండా పూర్తి చేయడం ఎంత కష్టం. మధుకు మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలి. మావయ్య తనకు అప్పగించమన్న ఆస్తిని అప్పగించాలి. ఈ నిజం మీ అత్తయ్యకు తెలిస్తే నేను చనిపోయిన తర్వాత కూడా నన్ను అసహించుకుంటూనే ఉంటుంది మను. మధు కూడా నన్ను ఎప్పటికీ క్షమించలేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఈ అబద్ధాన్ని నిజంగానే భావించనివ్వు. అలాగని నాకు మాటివ్వు. ఐసీయూలో మావయ్య చెప్పిన మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి. కానీ మావయ్య మధును అత్తయ్య దగ్గర నుంచి తీసుకువచ్చినప్పటికీ తాతయ్య అత్తయ్య ఎక్కడ వచ్చి మధుని తీసుకువెళ్ళిపోతారో అని నాన్న మధుని తీసుకువెళ్ళి అంత దూరంలో హాస్టల్లో ఉంచడం, తర్వాత నర్మదా చనిపోవడంతో
జాహ్నవి చిన్నపిల్ల కావడంతో తీసుకువచ్చి ఇంట్లో తన చెల్లెల దగ్గర వదిలిపెట్టడంతో ఇక మధు శాశ్వతంగా హాస్టల్కు పరిమితమైపోయింది. నిజంగా మధు చాలా దురదృష్టవంతురాలు. తను మొదటి నుంచి మధును అత్తయ్యకు దగ్గర చేయాలని ఆశించాడు. మామయ్య కనీసం అత్తయ్యను కలిసినప్పుడైనా జాహ్నవి మధు ఒకరు కారని చెప్పి ఉంటే బాగుండేది. నర్మదకు ఓ పాప కూడా ఉందని తెలిస్తే అత్తయ్య ఇక దగ్గర కాదని అనుకున్నారేమో. కానీ మధు ఎప్పటికీ తల్లికి దూరంగా ఉండడం అంటే ఎంత అన్యాయం. ఇప్పుడు ఏం చేయాలి? అందరినీ కూర్చోబెట్టి నిజం చెప్పేస్తే జాహ్నవి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది? అందరిలో తను జాహ్నవి విషయంలోనే భయపడాలి. ఇన్నాళ్లకు తల్లిని కలుసుకున్నానని పొంగిపోతున్న జాహ్నవికి వసుంధర తల్లి కాదని చెప్పాలి. మామయ్య శాశ్వతంగా అత్తయ్య మనసులో కూడా సమాధి అయిపోతారు. దానికంటే మరో పెద్ద భయం తన మనసును మెలిపెడుతోంది. అదేమిటంటే జాహ్నవి తనకు తాను మధును అనుకున్నప్పటికీ ఆ విషయం తెలియకముందు తను మధు కోసం జాహ్నవిని వదులుకోవడానికి సిద్ధమైనప్పుడు ఎంత బాధపడిందో తనకు తెలుసు. తర్వాత అత్తయ్య మావయ్య కలుసుకున్నాక తనే మధు అని చెప్పినా కేవలం తననే కావాలనుకుంటున్నానని చెప్పే వరకు పెళ్లికి ఒప్పుకోలేదు. తన నోటి నుంచి అలాంటి మాట రావడం కోసం పెళ్లి కూతురు తనే అని చెప్పకుండా అందరితో నాటకం ఆడించింది. చివరకు తను నాకు జాహ్నవి అంటేనే ఇష్టం అనడంతో పెళ్లికి ఒప్పుకుంది. అలాంటి జాహ్నవి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుందో? ఆలోచనలతో వేడెక్కిపోతున్న తలను 2 చేతులతో పట్టుకున్నాడు మనోజ్. ఉదయం లేచి మధు రమ్యలను హాస్టల్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా కోర్సు పూర్తయ్యే వరకు మందులు వాడు. నిర్లక్ష్యం చేయవద్దు. సరేనా? వెళ్ళొస్తాను. మధు వైపు చూశాడు. తనకే తెలియకుండా మను స్వరంలో ఓ చిన్న కంగారు తొంగి చూసింది. అలాగే మెల్లగా తల ఊపింది. వచ్చేయబోతూ 2 అడుగులు వేసి మరలా యథాలాపంగా వెనక్కి తిరిగి చూశాడు. హాస్టల్ ముందు నిల్చొని దిగులుగా చూస్తున్న మధుని చూసి మనసు పొరలను కలచినట్లయింది. వెనక్కి తిరిగి మధు దగ్గరగా వచ్చి ఏమైనా చెప్పాలా? మృదువుగా అడిగాడు. ఊహూ, అక్కడ పనులు చూసుకుని త్వరలోనే వస్తాను. అలాగే. ఈసారి మధు కళ్ళల్లో సంతోషం మబ్బుల చాటున చంద్రుడిలా తొంగి చూసింది. బాయ్, ఉంటాను మరి. ఇక వెనక్కి తిరిగి చూడకుండా తిరిగి వచ్చేశాడు. మనోజ్ వచ్చిన తర్వాత డ్రైవింగ్ నేర్చుకో జాను. బస్సులో వెళ్ళడం రావడం కష్టం కదా. వసుంధర హడావిడిగా హాస్పిటల్కు తయారవుతున్న కూతురికి ఇడ్లీ తినిపిస్తూ అంది. ఇవాళ వచ్చేస్తాడులేమ్మా మను. ఎప్పుడూ ఇలాంటి ఇబ్బంది రాదులే. ఏదో పనిలో ఉండి ఆగిపోయాడు కానీ లేకపోతే ఇలా ఉండిపోయాడు కదా. జాహ్నవి మనోజ్ను సమర్థిస్తూ అంది. తర్వాత అయినా అప్పుడప్పుడు వెళ్ళి ఫ్యాక్టరీ వర్క్ చూసుకోకపోతే కుదరదు కదా. నువ్వు బస్సులో వెళ్ళాలంటే ఎలా? సరే, బస్సు టైం అవుతోంది. పరుగు తీసింది జాహ్నవి. సాయంత్రం హాస్పిటల్ నుంచి కదిలే సమయానికి ఓ డెలివరీ కేసు రావడంతో బాగా లేట్ అయింది. అయ్యో, అప్పుడే 7:20 అయింది. ఇంకో 10 నిమిషాలే ఉంది లాస్ట్ బస్సుకు. అమ్మ అందుకే అంది కారు నేర్చుకోమని. గబగబా బ్యాగ్ తగిలించుకొని పరుగు తీసింది. గేటు తీసుకొని బయటకు రాగానే కాస్త దూరంలో కారు ఆపుకొని నిల్చున్న మనోజ్ కనిపించాడు. ఒక్క ఉదుటున పరిగెత్తి 2 అంగల్లో మనోజ్ను చేరింది. కారును ఆనుకుని జాహ్నవి కోసం ఎదురు చూస్తున్న మనోజ్కు జాహ్నవి కళ్ళల్లో కనిపించిన భావానికి తనని గట్టిగా హత్తుకుందని అనుకున్నాడు. మనోజ్కు అతి దగ్గరగా వచ్చి ఆగింది. ఎప్పుడొచ్చావు? లోపలికి రావచ్చు కదా. వచ్చి గంటైంది. నువ్వు లోపలే ఉన్నావని తెలిసింది. సర్ప్రైజ్ చేద్దామని ఆగాను. ప్రేమగా నవ్వాడు. ఏంటి అలా అలసిపోయినట్లున్నావు? కళ్ళు చూడు ఎలా పీక్కుపోయాయో. ఆప్యాయంగా చేత్తో చెంపను తాకింది. 2 రోజులకే. నవ్వి కారు డోర్ తెరిచి జాహ్నవి కూర్చున్న తర్వాత డోరు వేసి తను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. అందరూ బాగున్నారా? ఏంటి మాట్లాడవు? జాను, వినిపిస్తోందా? జాను. అనుమానం వచ్చి కారు అప్పటికే సిటీ పొలిమేర్లను దాటడంతో కారు ఓ ప్రక్కగా రోడ్డు క్రిందకు దింపి ఆపాడు. ప్రక్కకు తిరిగి మౌనంగా తలదించుకొని ఉన్న జాహ్నవిని చూశాడు. చుబకం కింద చెయ్యి వేసి బలవంతాన తన వైపుకు తిప్పుకొని నివ్వెరపోయాడు. ఏమైంది? కన్నీళ్ళెందుకు? ఎవరేమన్నారు? మనోజ్ స్వరం వణికింది. నువ్వు నన్ను ఎలా ఉన్నావని అడగలేదు. అందరూ బాగున్నారా అని అందరి గురించి అడుగుతున్నావు. కానీ పెళ్ళైతే మగవారు మారిపోతారంటారు. కానీ రోజులకే మారిపోతారా?
కనీసం కొన్ని సంవత్సరాలైనా పెళ్లికి ముందు ప్రేమ ఉండదు? చిన్నగా మాట్లాడుతున్న జాహ్నవి స్వరంలో సన్నని బాధ మనోజ్ మనసును ఫట్మని తాకినట్లయింది. గబుక్కున్న జాహ్నవి తలను గుండెలకు హత్తుకున్నాడు. ఓ నిమిషం పాటు ఏమీ మాట్లాడలేకపోయాడు. తనలో ఏమైనా మార్పు కనిపిస్తోందా? జాహ్నవి ఎందుకు బాధపడుతోంది? నిజమే, జాహ్నవిని చూడగానే తనెందుకు ఎలా ఉన్నావనో బాగున్నావా అనో అడగలేకపోయాడు. తను పరిగెత్తుకు వచ్చేదాకా జాహ్నవిని చూడగానే ఓ అడుగు తనెందుకు ముందుకు వేయలేదు? 2 రోజులు దగ్గర లేకపోతే ఇన్ని పిచ్చి ఊహలా? తప్పదు, నిన్ను వదిలి ఎక్కడకు వెళ్ళకూడదు. ఊరు కూడా వెళ్లకుండా దారిలోనే నీకోసమే హాస్పిటల్ ముందు పడిగాపులు కాస్తుంటే అలా అనడానికి నీకు నోరెలా వచ్చిందోయ్? ముద్దుగా అనునయంగా చిన్నగా మందలిస్తూ మంద్రస్వరంతో మాట్లాడుతున్న మనోజ్ మాటలు మనసుకు మంచి గంధపు లేపనంలా చల్లదనాన్ని ఇస్తున్నా మనసులో మాత్రం కిరణ్ ఫోన్లో చెప్పిన మాటలు హోరున రుద పెడుతున్నాయి. మధు, నీకు చెప్పకూడదని అనుకున్నా చెప్పక తప్పడం లేదు. మనోజ్ మామయ్య చనిపోయిన రోజే అక్కడ పిఏకు మామయ్య బాడీని హాస్పిటల్ నుంచి తీసుకురావడం లాంటి బాధ్యతలు అప్పగించి వైజాగ్ ఫ్లైట్కు టికెట్ బుక్ చేయించుకొని వెళ్ళాడట. వచ్చేటప్పుడు 2 టికెట్లు బుక్ చేయమన్నాడట. అది కూడా ఓ అమ్మాయికి. వచ్చిన తర్వాత ఓ 5 స్టార్ హోటల్లో రూమ్ తీసుకొని ఆ అమ్మాయిని ఉంచాడట. మిమ్మల్ని ఊరుకు పంపించిన తర్వాత కూడా మరలా వైజాగ్ వెళ్ళాడట. మనకు వైజాగ్లో ఎలాంటి బిజినెస్ లేదు. మరి అలాంటప్పుడు వైజాగ్లో తెలియని పనులే ఉన్నాయో నాకు తెలియదు. నీకేమైనా తెలుసా? మను గుండెల మీద తలవాల్చి ఉన్న జాహ్నవికి ఓవైపు కిరణ్ మాటలు గుర్తుకు వస్తూ ఉన్నప్పటికీ ఓవైపు మనోజ్ మాటలు స్వాంతననిస్తూ బాధను మర్చిపోయేలా చేస్తున్నాయి. కిరణ్ ఎలాంటి వాడో తెలిసి కూడా తను ఎందుకిలా ప్రవర్తిస్తోంది? మనోజ్ను అనుమానించడం అంటే తనను తాను అనుమానించుకున్నట్లే కాదు. మనోజ్ తనకు తెలియకుండా ఎలాంటి తప్పు చేయడు. తను అడిగినా మనోజ్ను అవమానించడమే అవుతుంది. అడగకూడదు. అంతేకాదు, కిరణ్ చెప్పిన విషయం గురించి ఆలోచించకూడదు కూడా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకు మరి, సరేనా? అంది. చటుక్కున పైకి లేస్తూ బలవంతంగా నవ్వింది. అమ్మయ్యా, ఒక్క క్షణంలో ఎంత భయపెట్టేశావో! తేలికగా నిట్టూర్చి కారు స్టార్ట్ చేశాడు. చెప్పడం మర్చిపోయాను, స్వాతికి డెలివరీ అయింది. పాప ఎంత ముద్దుగా ఉందో! అంతా స్వాతి పోలికే. అవునా? మన పాపకు కూడా నీ పోలిక వస్తే బాగుంటుంది. ఏం కాదు, నీ పోలిక వస్తేనే బాగుంటుంది. నీ ఫీచర్స్ బాగుంటాయి కదా మను? లేదు, కావాలంటే నానమ్మ, అత్తయ్య ఎవరినైనా అడుగు. నీ పోలిక వస్తేనే బాగుంటుంది. ఏం కాదు. చటుక్కున ఏదో స్ఫురణకు వచ్చినట్లుగా ఆగిపోయింది. ఒక్కసారిగా సిగ్గు ముంచుకు వచ్చినట్లయి అది కప్పిపుచ్చుకోవడానికి నవ్వేసింది. ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా? గట్టిగా భుజం మీద గిల్లింది. నయం, నానమ్మను తాతయ్యను అడిగేస్తావేమో అనుకున్నాను. పకపక నవ్వుతుంటే ఆ ఆకర్షణకు తన్మయత్వానికి లోనైంది. నిన్ను చాలా మిస్ అయ్యాను మను. నా ముఖంలో నవ్వే లేదని అమ్మ ఒకటే కంగారు. నీకు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పమని ఒకటే గోల. మరి నువ్వు రమ్మని పిలవలేదుగా, నేనే వచ్చాను. పిలవకపోతే రావా మరి? వస్తానోయ్, కానీ ఆహ్వానం వస్తే ఆగమనానికి ఉత్సాహంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఉత్సాహంగా రాలేదన్నమాట. కొంటెగా చూసింది. అరే, నిన్ను ఓ చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చెయ్యి జాహ్నవి వైపు చాచాడు. ఓయ్, రోడ్డు వైపు చూడు. ఎదురుగా వస్తున్న లారీని చూసి కంగారుగా అరిచింది. మనోజ్ ఇక ఇంటికి వెళ్లే వరకు మాట్లాడకుండా డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.